श्रियः कांताय कल्याण निधये निधयेर्दिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विगनसे नमः। श्रुति स्मृति नदीपूर्णं शास्त्रकल्लोल शंकुलं विष्णुभक्ति युदकं शुद्धं वंदे श्री विकनोर्नवं श्री गोविंद गोविंद गोविंद। अद्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्री श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ कल्याण मंडपे अस्मिन् वर्तमानेन व्यावहारिक
చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు, మీ యొక్క భార్య పేరు, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేరుని సహా కుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవించవలసినది. చెప్పండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. ధ్రువాసి ధ్రువోయం యజమానోస్మిన్నాయతనే ప్రజయా పశుభిర్భూయాత్ ఘృతేన ద్యావా పృథివీ పూర్యేధాం ఇంద్రస్య చదిరసి విశ్వ జనస్య ఛాయా. ఓ వధూవరులారా, మీరిరువురూ కూడా ఈ గృహస్థాశ్రమమున పంచమహాయజ్ఞాది కర్తవ్య కర్మలు ఆచరించుచు స్థిరముగా ఉండు. విశేష యజ్ఞాదులు నర్చి ద్యావా పృథివీ లోకములను ఘృతాది సుగంధ పదార్థములతో పరిపూర్ణమునర్చుడు. సుసంతానముతో గవాస్వాది పశుసంపదలతో వర్ధిల్లుడు. పురుషార్థములతో ఐశ్వర్యవంతులై విశ్వజనులకు సుఖఛాయల నిండు అనేటటువంటి వేదయుక్తమైనటువంటి మంత్రాలతో గొప్ప సంకల్పాన్ని చెప్పి మనందరి చేత కూడా ఆ సంకల్పాన్ని చెప్పించి లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, లోకా సమస్త సుఖినోభవంతు అనేటటువంటి దివ్యమైనటువంటి మాటకు ప్రతిబంధకంగా ప్రతిమానంగా సమానంగా ఉండేటటువంటి ఒక పదాన్ని చెప్పమంటే అది కళ్యాణోత్సవము. కనుక కళ్యాణోత్సవము అనే చెప్పగానే అందులో లోక కళ్యాణకారకమైనటువంటి లోకా సమస్త సుఖినోభవంతు అనేటటువంటి దివ్యమైనటువంటి మాట అందులో ఉన్నది. బంధము తానే, ప్రతిబంధము తానే, అనుబంధము తానే, అన్ని బంధాలకు మూలమైనటువంటి పరమాత్మ ధనావేశం రుణావేశం అనే రెండింటి ద్వారా ఈ సృష్టిని మొత్తం నడిపిస్తూ ఉన్నాడు. ఓం నమో వెంకటేశాయ. తదేవ లగ్నం సుధనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేగృగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోద్భూతే ధ్రువాణీ ధ్రుమతిర్మమ.
स्मृते सकलकल्याणभाजनं यत्र जायते पुरुषस्तवदन् नित्यं प्रजामि शरणं हरिं लाभस्तेषां दिगस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्ने वृतस्यामूर्तिगस्तो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूजो भूजो नमाम्यहं प्राणानायं या ॐ भूः अद्य मया पूर्वोक्त एवं रविजयविट्टायामस्यां सुपतितौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं शुद्धिपुण्याः वाचनं करिष्ये आदौ निर्विघ्नेन परसमावाप्त्यर्थं विश्वक्षेणाराधनं करिष्ये ततः कलशाराधनं करिष्ये दारादुतप्तुतमानजेषु सरत्सरत्सु परिपूरितेषु अवोपगण्डं प्रतिपादिष्ये ऋणोमि दत्ताकुं सुचरकुं सुचर्म इदमापश्यवाजुपतमाशान्ता शान्ततमाशुमाशुपतमापूता पूततमा पुण्या पुण्यतमा मेद्या मेद्यतमा अमृतामृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिः एते शतं वृणये सहस्रं यज्ञजाः पाशा विददाः पुरुत्राः तेभ्यो न इन्द्रस्य वितोद विष्णुर्विश्वे देवा मुञ्जन्तु भरतस्वस्याः ॐ भो वरुणमावाहयामि प्रचेतसमावाहयामि रक्तामृतमावाहयामि यादस्पतिमावाहयामि वरुणाय नमः इदमासन वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः पुण्यपुष्पैः पूजयामि वरुणाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीत सुप्रसन्न वरादो भवतु वोमाग्नेजोजस्मात्वजामहे त्वा विश्वेशदात्मन्मयतो नशम्भो वैराजन्ते सुखदन्निदत्तां प्रैषामधीशो विबुधानामनादिः यामे सुस्तान्दनिदान् ददातु ॐ भो विश्वक्षे नमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपायनमावाहयामि तद्दक्षिणे सूत्रपदे भावाहयामि वामे दिगामावाहयामि विश्वक्षेनाय नमः इदमासन विश्वक्षेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्षेनाय नमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्षेनाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानवायिने नमः विश्वक्षेनाय नमः पुण्यपुष्पैः पूजयामि गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु पवित्रनज्ञः सुपुण्याहं करोमि कुरुष्वा स्वस्य प्रोक्षतमस्तु अस्तु प्रजापति प्रयतां प्रजापतिः श्याम जन्तुको राणिजां जन्तुपापानिजां जन्त्वा गीतयः शुभानि वर्धन्तां शुभानि श्याम जन्तुको राणिजां जन्तुपापानिजां जन्त्वा गीतयः शुभानि वर्धन्तां शुभानि श्याम जन्तुको राणिजां जन्तुपापानिजां जन्त्वा गीतयः शुभानि वर्धन्तां शुभानि ओं मतो देवावन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानतदेवदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोकर्माणि पश्यतो व्रतानि पस्पते इन्द्रस्य तद्विष्णोः परमं पदकं तदा पश्यन्ति सूर्यः दिवे वतक्षुरादतं तद्विप्रासो विपण्यवोजाग्रवागं तस्कमिन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विष्णुयामदेवाः भद्रं पश्ये माक्षपर्यदित्राः स्त्रैरङ्गैः सुष्ठुभागं सस्तनोभिर्व्यसेमहितं जदायुः शतमिन्नुशरध्वान्ति देवागित्राणश्चक्राचरसन्तनूनां पुत्रासोऽपितरपितरोयत्नन्ति मानो मध्यानि शिता इद्गन्तोः अतिथिर्झोरतिथिरन्तरिक्षम् अतिथिर्मातासु पितासु पुत्रः विश्वे देवादितिः पञ्चजना अतिथिर्जातमतिथिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्वत्कुर्वेदोपब्जुषं यथा वै सूर्योपदेति अथ नक्षत्रण्येति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत् यत्कार्ये स्यात् पुण्याः एव कुरुते दिविश्रे स्वान्तरिक्षे तस्मा पृथिव्या सम्भव ब्रह्मवच्चसमति ब्रह्मवच्चसा यत्मा पवमानस्सु वर्जनः पवित्रेण वितर्षिणिः यः पोदासु पुनातुमा पुनन्तुमा देवजनाः पुनन्तु मनबोधय पुनन्त विश्व आयुवः जातवेदः पवित्रवदे पवित्रेण पुनायिमां शुक्रेण देवदीज्यते अग्ने कृत्वा कृतो कुम्रणो यत् पवित्रमक्षसे अग्ने विततवन्तराः ब्रह्मदेन पुनेमहे उपाभ्यान्ते वसुविदः पवित्रेण दवेन च यः पावमाने रज्ञेति ऋषभिः सम्प्रतकुम्रसः तस्मै सरस्वते गृहे क्षेरकं सर्पिर्मदोदकं पावमाने स्वस्तयनेः
सुतगायकृतस्तुतः ऋषभिस्सम्प्रदोर्जः ब्राह्मणेषु मृतगुं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तुम प्राजापत्यं पवित्र सदोद्यापकं हिरण्मयो तेन ब्रह्मविदो वयं बोधं ब्रह्म मणेमहे इन्द्रस्य नेते सहमा पुनादो सोमस्वस्यामस्मै यमो राजा वृणामि पुनातुमा जातवेदा मूर्जयन्त्या पुनातु तत्संयोरावृणेमहे गादं यज्ञाय गादं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातुपेक्षितं सन्नोऽस्तु द्विपदे चुञ्चतुष्पदे ओम शान्ति शान्ति शान्तिः। प्राच्यान्ति देवार्तजो मार्जयन्तां दक्षिणायान्ति समासाः पितरो मार्जयन्तां प्रतीच्यान्ति पतवो मार्जयन्तां उदीत्यान्ति श्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायान्ति यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोदरादरे नागेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे प्रतिजाने यस्मान् स्वाभेजोहनमेवोपमानः हृत्यन्यूनं प्रजनन्नो चुतस्वा सन्नयेत्वपदे चिन्तुष्पदे अमीवः वास्तोष्पदे विश्वारूपाण्याभिषन् सकासुते भजेदिनः। वरुणाय नमः विश्वक्षेनाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि। वरुणाय नमः विश्वक्षेनाय नमः यदा सुखदास्थानं प्रवेशयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. సమస్త విష్ణుగణాలకు అధిపతి అయినటువంటి విశ్వక్షేణుల వారి ఆవాహన ఆరాధన మనం చూశాము. అంతేగాక కళ్యాణానికి కళ్యాణము అనగా బంధము ప్రతిబంధము అనే రెండు అర్థాలను మనం గమనించినట్లయితే ఇక్కడ వస్తే పోదు పోతే రాదు, వస్తే పోనిది జ్ఞానం పోతే రానిది అజ్ఞానం. కావున కళ్యాణము అన్నటువంటిది పారమార్థికమైనటువంటి చింతనతో గమనించినట్లయితే అదే బంధము అవుతుంది, అదే ప్రతిబంధము అవుతుందన్నమాట. కనుక బంధం నుంచి తప్పించుకునేటటువంటి ఒక విధి విధానానికి మోక్షము అనేటటువంటి పేరు పెట్టినట్లయితే దానికి ససంకల్ప అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతిహ ససన్యాసీ చ యోగి చ ననిరగ్నిర్న చాక్రేహ. సంకల్పములను సన్యసించిన వాడే సన్యాసి అంటూ ఉన్నారు. ఆ సంకల్పరహితమైనటువంటి కార్యక్రమాలు మనం చేశాము అంటే మనం ఒక పనిముట్టులాగా ఈ దేహాన్ని ధరించి మనం అన్ని కార్యక్రమాలు చేస్తున్నామని అర్థం. కనుక పనిముట్టులాగా ఉన్నటువంటి ఈ దేహాన్ని ధార్మికమైనటువంటి యజ్ఞపూరితమైనటువంటి కార్యక్రమాలకు వినియోగించినప్పుడు ఆ జరిగేటటువంటి ప్రతి పని, దాని నుంచి వచ్చేటటువంటి ప్రతి ఫలము కూడా భగవంతుని సొత్తు, అంటే కైంకర్యం. అలాంటి కైంకర్యంలో భాగమే ఈ కళ్యాణోత్సవం కూడా. కనుకనే కళ్యాణము అంటే బంధము ప్రతిబంధము రెండు అర్థాలు మనం అన్వయించుకోవచ్చు. కనుక దేని నుంచి విడివడాలి, దేనికి బంధంగా కనెక్ట్ అవ్వాలి, ఆ రకంగా మనం అనుబంధంగా మారాలి, భగవంతునికి అనుసంధానం కావాలి అనేటటువంటి విషయాన్నే మనం ఇక్కడ సాధన అంటూ ఉన్నాం. కనుక దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలు, ఆ ఐదింటి యొక్క పాత్రలలో దేహానికి పంచభూతాలైనటువంటివన్నీ బయట ఏవైతే ఉన్నాయో, సమస్తమంతా ఏవైతే ఉన్నాయో, శాసిస్తూ ఉన్నాయో సమస్త జీవరాశిని కూడా, ఆ వస్తువులన్నీ కూడా పరమాత్మ నుంచి ఉద్భవించినటువంటి ఆ సమస్త వస్తువులు పంచభూతాలు మన శరీరంలో కూడా ఉన్నాయి. కాబట్టి ప్రకృతికి శరీరానికి అభేద స్థితి. ఎప్పుడైతే ప్రకృతికి శరీరానికి అభేద స్థితి అని మనం తెలుసుకుంటామో ఆ ప్రకృతి తల్లి వంటిది, దాన్ని శాసించేటటువంటి వాడు పరమాత్మ, అంటే తండ్రి వంటి వాడు పరమాత్మ అని గీతాచార్యుడు చెబుతూ ఉన్నాడు. కనుక ఆ విషయాన్ని మనం గమనించినప్పుడు ప్రకృతిలో జరిగేటటువంటి ప్రతి మార్పు శరీరంలో కూడా ఉన్నది, శరీరంలో ఉండేటటువంటి ప్రతి మార్పు ప్రకృతిలో ఉన్నది. కాబట్టి ఎప్పుడు మారుతూ ఉండేటటువంటి గమనం కలిగినటువంటి దాన్ని ప్రకృతి అంటారు. అలాంటి ప్రకృతికి ప్రతీకగా ఉన్న ఈ శరీరాన్ని పరమాత్మ కోసం మార్పు చెందించుకుంటూ ఉండాలి. మార్పు ఎలాగో తథ్యం, అలాంటి మార్పును పరమాత్మ కోసం
ఈ యొక్క గమనావేశాన్ని ప్రతిసారి మనం గమనిస్తూ ఉంటే ప్రతి కైంకర్యం కూడా ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటట్లుగా మనకు గోచరిస్తుంది. అక్కడ కనిపిస్తున్నటువంటి పంచమృతికా పాలికలలోకి నవధాన్యాలను, పుష్పాలను, అక్షతలను, తులసీ దళాలను సభక్తిపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతి ద్వారా జీవులందరికీ కూడా సుభిక్షంగా ఈ యొక్క విధి విధానాలతో సుభిక్షంగా లోకమంతా ఉండాలనేటటువంటి సంప్రోక్షణ పద్ధతి ద్వారా ఈ యొక్క కైంకర్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. అంతేగాక మనకెప్పుడూ కూడా బంధాలు ప్రతిబంధాలే ఉంటాయి. అంటే మనం ఏదైతే అంటిపెట్టుకుని ఉండాలో, దేనినైతే దగ్గరగా తీసుకోవాలో, దేనికైతే దగ్గరగా వెళ్ళాలో, దేని నుంచి దూరంగా విడివడాలో, కనుక బంధము ప్రతిబంధము అనేటటువంటి రెండు విషయాల మీదనే మన జీవన అవస్థలన్నీ కూడా ఉన్నాయి. అందుకనే గీతాచార్యుడు అంటూ ఉన్నాడు, అసలు దుఃఖింప తగని వానిని గూర్చి దుఃఖించుట తగదు అంటూ ఉన్నాడు. దుఃఖేష్వనుద్విగ్నమన, దేనికైతే దుఃఖించాలో దానికి దుఃఖించాలి, కానీ అనవసరమైన వాటికి ఈ యొక్క ప్రతిబంధకాలకైనటువంటి స్వయం మృతజ్ఞే మృతజే పురాజ ఓం భూశేషమావాహజామి నాగరాజమావాహజామి సత్పురుషమావాహజామి అనంతమావాహజామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పై పూజయామి శేషాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓం స్వస్తి నో మేధామశ్వినా భగస్వస్తి దేవ్యతి నర్వణః స్వస్తి భోషాసురో దదాతన స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుప్రపపామహే సోమం స్వస్తి పుమానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో పవంతురః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవావత్ బృహస్వస్తయే స్వస్తి నో రుద్రపార్త్వం ఆసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి భద్రే రేవతి స్వస్తి నగేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో దదే కృతే స్వస్తి పంతామనుచరేమ సూర్యాచంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసంతమేమహే స్వస్తైనంత్రాగ్నమరిట్టనేమిర్మహద్భూతం వాయసం దేవతానాం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంతగేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం తారయతాం ధ్రువం శుభగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు ప్రతిసర బంధన కైంకర్య విధులను మనం తిలకించబోతూ ఉన్నాం. అమ్మవారిని ఒక్కసారి ధ్యానించినట్లయితే ఆ హృదయం అంతా కూడా పరమాత్మ చేత ఏ విధంగా నిండబడుతుందో ఆ యొక్క సౌశీల్యవంతమైనటువంటి లక్షణాలు మనలో ప్రతిపాదించబడుతూ ఉంటాయి. ఎందుకంటే జీవావస్థలో ఉన్నటువంటి మనందరం కూడా భగవంతుని ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలి. ఆ విధంగా మరి ధ్యానించినప్పుడు మాత్రమే ఆ ఆదిలక్ష్మి తత్వం ఏంటో, ప్రకృతి తత్వం ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది, అవగతమవుతూ ఉంటుంది. ఇది ఒక అవకాశంగా భావించాలి. అందుకనే సజ్జనులకు వందనీయురాలమైనటువంటి అమ్మ, నీవు అందగత్తెవు, మాధవుడి దేవేరివి, చంద్రుడికి సోదరివి, నిలువెల్లా బంగారమైన దానివి, మునిగణముల పూజలందుకునే దానవు, అంతేగాక మోక్షప్రదాయనివి, మనస్సుకు సంతోషం కలిగేలా భాషించేదానవు, వేదముల చేత కీర్తించబడిన దానవు, తామర పువ్వులో ఆసీనురాలైనటువంటి అమ్మవు, దేవతలచే పూజలందుకుంటూ ఉన్నటువంటి దానవు, మంచి గుణాలను వరాలుగా ప్రసాదించేదానవు, ప్రశాంతమైనటువంటి మనస్సు గలదానవు, మధుసూదనుడి కామిని అయినటువంటి ఓ ఆదిలక్ష్మి నీకు జయమగుగాక, నన్ను దయతో పాలించుము అని ఈ యొక్క ఆదిలక్ష్మి అమ్మవారి గురించి మనకు ఎంతో హృదయావిష్కరణ గావించినటువంటి మనస్సు తెలిపేటటువంటి ఒక సందేశం. అమ్మవారిని ఆ విధంగా ధ్యానిస్తే మనకు అయ్యవారు సులభంగా అందుబాటు అవుతారు. అందుకనే అనేక మంది వాగ్గేయకారులు ఏం చేశారు అంటే అమ్మవారిని ఆరాధనాపూర్వకంగా చేస్తూ, అమ్మా నీవైనా చెప్పవే, ఇకనైనా నీవైనా నన్ను అనుగ్రహించవే, ఓ తల్లి శ్రీవారికి నీవైనా చెప్పవే, నీ పతి నీ మాట వింటాడు కదా అనేటటువంటి ఉద్దేశ్యపూర్వకంగా మనం ననుబ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి అని చెప్పినట్లుగా ఈ రకంగా అమ్మవార్లను ఆరాధనాపూర్వకంగా అయ్యవారి కోసం ఆరాధించే విధానాన్ని మనం వాగ్గేయకారుల ద్వారా అర్థం చేసుకోవచ్చు. కనుక ప్రకృతి తల్లే కాబట్టి
మన యొక్క అవస్థలన్నిటినీ కూడా వెంటనే గమనించి మన యొక్క బాగోగులు చూడడానికి వెంటనే స్పందించేటటువంటి గుణం కలిగినటువంటి వారు అమ్మవారు. కనుక అలాంటి సాక్షాత్కార రూపిణి శ్రీలక్ష్మి అమ్మవారు, భూదేవి అమ్మవారు, ఆ ఇరువురు కూడా ఎంతో దేదీప్యమానంగా ఈనాటి కళ్యాణోత్సవంలో చక్కనైనటువంటి అలంకరణలతో మనకు కనిపిస్తూ ఉన్నారు. ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా అయ్యవారి యొక్క దక్షిణ హస్తానికి ఈ ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. వైఖానస ఆగమోక్తంగా రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి ఆ మాలలతో పరమాత్మ ఏ విధంగా మనకు అనుగ్రహ ప్రసాదాన్ని కురిపిస్తూ ఉన్నారో మనం దర్శిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు శ్రీదేవి అమ్మవారికి ఈ ప్రతిసర బంధన కైంకర్య విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క మహాసంకల్పానుసారంగా చేసేటటువంటి కైంకర్యాలన్నీ కూడా లోక కళ్యాణ కారకములే. అవి మన సంకల్పాలు కాదు, భగవంతుని సంకల్పాలే. భగవంతుడు ఇది సంకల్పించుకొని వాడిలో ప్రేరణ కలిగింపజేస్తాడు. ఆ ప్రేరణ కల్పింపజేసి మన చేత ఈ యొక్క క్రతువులన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉంటాడు స్వాముల వారు. అందుకనే సంకల్పాలన్నీ కూడా భగవంతుని సొత్తే. కాబట్టి మనం స్వచ్ఛమైనటువంటి సంకల్పంతో, పవిత్రమైనటువంటి ఆశయాలతో భగవంతునికి దగ్గరగా నడుస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ దివ్యమైనటువంటి కైంకర్యానికి పరాకాష్ఠ స్థితిలో ఉన్నటువంటి ఫలం మనకు తెలియకుండానే వంటపడుతుంది. కనుక ఆ సంప్రోక్షణ పద్ధతుల ద్వారా అనేక రకాలుగా స్వామివారికి, అమ్మవార్లకు ఈ సంప్రోక్షణ పద్ధతి ద్వారా ఆచమనం చేస్తూ అత్యద్భుతమైనటువంటి ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి ఆ ప్రతిసరము శ్రీలక్ష్మి అమ్మవారికి వామహస్తానికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఆ ఎడమ చేతికి ప్రతిసర బంధనాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు భూదేవి అమ్మవారికి కూడా ఈ యొక్క దివ్యమైనటువంటి ప్రతిసర బంధనాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఎంతో పవిత్రమైనటువంటి సంకల్పాన్ని చేపట్టినప్పుడు మాత్రమే మనకి ఇవి అర్థమవుతాయి అన్నమాట. అదిగో దర్శించండి, ప్రతిసర బంధనము అంటేనే ఒక సంకల్పానికి కట్టుబడి ఉండడం. అయ్యవారైతే దక్షిణ హస్తానికి అంటే కుడి చేతికి ఈ యొక్క ప్రతిసర బంధనాన్ని ధరించారన్నమాట. అమ్మవార్లు ఇరుదేవేరులు కూడా వామహస్తాలకు ధరిస్తారన్నమాట. ఆ దివ్యమైనటువంటి కైంకర్యాన్ని మనం సభక్తిపూర్వకంగా చూస్తూ ఉన్నాం. ఎంతో చక్కనైనటువంటి మృదు మధురమైనటువంటి మంత్రోచ్చారణతో నాదోపాసనకు దగ్గరగా ఉండేటటువంటి శృతులన్నీ స్మృతుల నుంచే వచ్చాయి కాబట్టి శృతికి స్మృతికి అభేదము అని చెబుతున్నది వేదం. కనుక ప్రతి శబ్దము కూడా శృతి సహితంగా ఉండాలి అని చెబుతుందన్నమాట. అంటే మనం ఏ మాట మాట్లాడినా సరే అది వేదానికి, వేద ధర్మానికి, వేదంలో ఉన్నటువంటి సమాచారానికి దగ్గరగా ఉంటే ప్రతి మాట వేదవాక్కుగా భాషిల్లుతుందన్నమాట. మనం అందుకనే వాక్కును ఆ విధంగా ప్రయోగిస్తూ ఉండాలి. అందుకనే అంటారు కదా, నుతజల పూరితంబులకు నూతులు నూరింటికంటే సూనృత వ్రత మరి బావి మేలని. మరి బావులు నూరింటి కంటే తత్క్రతువది మేలని, తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలని, తత్ శతసుతుంబున కంటే సూనృత వాక్యము మేలు చూడగనని చెబుతారు కదా. ఆ విధంగా మంచి వాక్యమే మంచి వేదవాక్యంగా మారాలి. ఓం నమో వెంకటేశాయ. ఆగారకర్మ కరిష్యే ఏతోన్మిజ్ఞాలయం ప్రోక్ష ఏతోన్మింద్రం స్తమాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుద్ధైర్వా వృద్ధాం సంశుద్ధ ఇంద్రశుద్ధానాగై శుద్ధ శుద్ధాభిరోధిభిః మయి దేవాన్ త్రివణమాయ జంతాం మయ్యాసిరస్తు మయి దేవహూతిః దైవ్యాహోతా వృందపూర్వేరిట్టాస్యామ తనువా సుమేరాః ఉద్ధన్యమానమస్యామేద్యమాత్మానం యజమానస్య హంతు శివానः సంతు పృథివీ తన్నో శాతా పృథివీ తోకశాతా పోదహ్యతనేన సౌమ్యా కృణద్భగం రసనాహోత విగుంసతే తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోజో న ప్రచోదయాత్ స్థండిలే భూమిమావాహయామి రేఖాయా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యా ప్రోక్ష జాతవేదోగ్నిం గృహీత్వా జాతవేదో భువనస్య రేదో హిందమగ్నినిష్యతే అగ్నిమస్మస్తాత్ హవ్యకం సమీకర్మ జనయన్యోమజో భూః కృతప్రదేకో కృతజో నగ్నే కృతసమిజ్ఞో కృతమస్యాన్నం కృతపురుషస్వా సరితో బ్రహ్మణ్ కృతం బ్రహ్మణ్ సరజా యక్షదేవాన్ ఆజుర్దాగ్నే అవిశోదిషానో కృతప్రదేకో కృతజో నిరేది తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోజో న ప్రచోదయాత్ అతితేన మన్యస్మా నమతేన మన్యస్మా సరస్వతేన మన్యస్మా దేవసవితప్రసుమ ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాత్ ప్రసీమతస్సురచో వేనావః స బుద్ధ్యయా ఉపమాస్య విష్ట సదస్థజానమతశ్చవః ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి
हिरण्यगर्भमावाहयामि पितामहमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो देनकं सोमो अर्वन्तमाचकं सोमो वीरङ्कर्मण्यं ददातु साधन्यं विदत्यकं समेयं विदुश्रवणं यो ददात तस्मै ओं भू सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमाय नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतावृतयत्वन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्रलोक तत्रैमग्नं यजमानं च देहि ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतावृतयत्वन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्रलोक तत्रैमग्नं यजमानं च देहि ओं प्रोक्ष पात्रादाधावमादाय पवित्रेस्तो विष्णव्येस्तो यज्ञयेस्तो वाजपूतेस्तो विष्णो मनसा भूतेस्तो यज्ञस्य भावनेस्तः दिवेत्वा अंतरिक्षायत्वा पृथिव्येत्वा पोषायत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसि पश्चिमतो विष्णोस्तोपोसि दक्षिणतो विष्णोस्तोपोसि उत्तरतो विष्णोस्तोपोसि प्राच्या विष्णोस्तोपोसि श्रुतासि कृतासि ध्रुवासि तरुणासि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि ब्रह्मं प्रणेष्यामि यजमानवादं यच्च सोम प्रणेष्यामि यजमानवादं यच्च प्रणयज्ञं देवतावृतयत्वन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्रलोक तत्रैमग्नं यजमानं च देहि ओं प्रणय कोवो जिनत्को सवो जिनत्को सब्जशन्तान् दिशः पात्राणि देव यज्ञायै सब्जशन्तान् दिशः पात्राणि देव यज्ञायै दक्षिणप्रदौ ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्नि सोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्राणावाहयामि अपोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासरज्ञमावाहयामि यज्ञ विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिगे दुष्ट निर्वपामि इंद्राय दुष्ट निर्वपामि अग्ने दुष्ट निर्वपामि सोमाय दुष्ट निर्वपामि अग्ने दुष्ट निर्वपामि सोमाय दुष्ट निर्वपामि अग्नि सोमाभ्याकुट्ट निर्वपामि प्रजापतिगे दुष्ट निर्वपामि पुरुभ्यो दुष्ट निर्वपामि रुद्रेभ्यो दुष्ट निर्वपामि अवोपस्पृश्य श्रीविष्णवे दुष्ट निर्वपामि बृहस्पतये दुष्ट निर्वपामि मित्राय दुष्ट निर्वपामि वरुणाय दुष्ट निर्वपामि आदित्येभ्यो दुष्ट निर्वपामि अश्विभ्याकुट्ट निर्वपामि पूष्णे दुष्ट निर्वपामि कक्षाय दुष्ट निर्वपामि कक्षदेवत सोमाय दुष्ट निर्वपामि औपासरज्ञाय दुष्ट निर्वपामि विश्वेभ्यो देवेभ्यो दुष्ट निर्वपामि सर्वदेवेभ्यो दुष्ट निर्वपामि आद्यन्त प्रतिष्ठयामि चुरन्तर प्रतिष्ठयामि अग्ने ज्योतिरसि समितिः स्वाहा अमृतृणमसि वारुणमसि अन्तरितकं रक्ष अन्तरितः आराधकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ट आराधकः चक्पति स्वा पुरात् त्वच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वा पुरात् त्वच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वा पुरात् त्वच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा कलशं पूर्णा समितो गृहीत्वा मूलाज्ञाकृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षत आद्य चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजराभ्रे नमः अजर्पणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसूमा ब्रह्मन् सोमोत्तमादास्वा समेत जस्वाहा आगार मुहूर्तस्य मुहूर्तोस्तु परिदीन् स्पृष्ट्वा वाजब्जादाग्नेय अन्तं प्रजापतये स्वाहा नैऋत्याधीशान अन्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अभोवस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा
कक्षदेवत सोमाय स्वाहा औपाद्रज्ञाय स्वाहा यज्ञदेवेभ्यो देवेभ्यो स्वाहा सर्वदेवेभ्यो स्वाहा चरुण सावित्र्या गृहीत्वा यावदृज्योति ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम सुव स्वाहा ओम भूर्भुव सुव स्वाहा अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविद प्रासावीः प्राणानाञ्जामस्यां सुपनिधौ श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गोपासनाख्यो मंत्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे कर्मविपर्यासे न्यूनातिरिक्त सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिवट्टं होष्यदितेन मन्यस्मान् मतेन मन्यस्मान् सरस्वतेन मन्यस्मान् देवतविदप्रसुभ ओम मतो देवावन्दनो गितो विट्टर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्माः इदं विट्टर्विचक्रमे त्रेधानतदेपदं समूढमस्य भागं श्रेय स्वाहा त्रीणि पदाविचक्रमे विट्टर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्णानि पश्यतगतो वृतानि पस्पसे इन्द्रस्य गा स्वाहा तद्विष्णोः परमं पदकं तदा पश्यन्ति शौर्यः दिवे विचक्षुरादितग्गुस्वाहा तद्विप्रासो पञ्चमोजा कृवाकं सस्यमिन्ददे विष्णोर्यत् परमं पदग्गुस्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम सुव स्वाहा ओम भूर्भुव सुव स्वाहा तितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविद प्रासावीः ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు వీడే మూలిందరో విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో
కలగొననిచ్చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొననిచ్చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే నడచి పరుషలు నానా ముఖముల ముడుపులు చదువరు ముయిగా నరులు అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాత్ పరిమిత శక్త్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకార మహత వ్యక్తాఖ్య సప్తావృణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజో ప్రవిదిట్టిదానాం అతల వితల సుతల తల తల రస తల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాలాయమానస్య ఫణిరాజశేషస్య సహస్రఫణాఫణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి సుంటాద్దండోద్దంపితే అమరావతే తేజోవతే సంయమన రక్షోవతే సుందమతే గంధవత్యలగావతే జశోవతే త్వట్టదేవ ప్రీవిరాజితే ఇంద్రాగ్నియమ నిరుతి వరుణ వాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలయితే లవనేక్షురాసర్భిర్దదిక్షేరశుద్ధోదకాఖ్య సప్తాన్న పరివృతే జంబోప్లక్చకుచక్రౌంచ శాకజాన్ముష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయముద్రుక్షుదింద్యపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరిరావతభద్రాస్వకేతుమాల హిరణ్యకరమణకుకురవర్షాఖ్య నవవృషాణాం మధ్యే వరదవర్షే వరదగండే మహాసరోరుహాకార పంచాషట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే కృష్ణాకావేర్యోర్మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ సకల జగత్రష్టుః పరార్ధయద్వివరో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయాయామై ఇహ జన్మని చ ఏతక్షరపర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం చ కుంభే పాకలోకిత నామాతిపసంగాతః కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః వృత్తే స్థలే సూర్యమండలపర్యంతం ఆమోద బ్రహ్మోద సంహోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం భృగుమరీచత్రకస్య పాదిభిః కోటిచాతుర్లక్ష ప్రణానేన దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త ప్రకారేణ వికనసోక్త ప్రకారేణ హేమాద్రకన్యాదానఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాటకస్య అనంత కళ్యాణ గుణగణక గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠ నాటకస్య శ్రీమద్వైగానస భగవస్యాస్త్రోక్త మార్గేణ ఆంకేన చ భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత
भारद्वाज गोत्रोद्भवस्य पंचविधव्योः प्रवर्तमानस्य परतद्विभव्योऽन्तर्यामी अर्चावतार स्वरूपस्य श्री महाविष्णोः महाब्रह्मणो नत्रे आंगेन च भारस्पत्य भारद्वाज त्रयाऋषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोक्षातिवसाद उत्पस्थितलयकारणभूतस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगेन च भारस्पत्य भारद्वाज त्रयाऋषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुटमकुटमनिगण विजृंभित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगेन च भारस्पत्य भारद्वाज त्रयाऋषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केजोर दिव्याभरण भूषिताय दिव्य कौस्तुभालंकृताय दिव्य पीतांबरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्न पारिजाताय निजावताराय स्मरण गरुड़ वाहनारूढ़ाय अचिंत्यात्मक नित्य यौवन स्वभाव लावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो अखिल लोक पवित्र गोत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय रुद्रश्यामाधर्वण सकल वेदाध्यायिनी भार्गवत्योनोप्यमान और्वेन्द्र पंचारुषय प्रवरान्वित भार्गवस गोत्रोद्भवी सर्वालंकारवदे सुरांगना संसेवित पाधारविंदा श्री महाविष्णोः वक्षस्थल निवासिनी आनंद गुणात्मिका मूल प्रकृति रूपां उत्तरफल्गुनी नक्षत्रे कन्या रासो जातां मां श्रीदेवी नाम्नीं कन्या वृणीमहे वृणीत्वं धास्यामि रुद्रदुश्यामाधर्वण सकल वेदाध्यायिनी काश्यपावत्सारणे ध्रुवत्रयाऋषेय प्रवरान्वित काश्यपस गोत्रोद्भवी सर्वालंकारवदे सुरांगना संसेवित पादारविंदां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं रेवती नक्षत्रे मीनरासो जातां कश्यप प्रजापते संकल्पतनयाम् इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं धास्यामि कन्यां कनक संपन्नां कनकाभरणैर्युतां दास्यामि इष्टवेदुभ्यं ब्रह्मलोकचकेशयेत् कन्यां स्फलङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धयेत् विश्वम्भरः सर्वभूता साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तस्सु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभगुं शुभम् ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి తిరుమల క్షేత్రం ఎంతో మనోజ్ఞంగా ఉంటుంది. ఈ కొండపై మంత్రసిద్ధి, తపస్సిద్ధి, యజ్ఞసిద్ధి శీఘ్రంగా కలుగుతాయి. ఈ దివ్యధామం ఎన్నో దివ్య సిద్ధులకు నిలయం. ఇక్కడ ఏ కొంచెం తపస్సు చేసినా అనంతమైనటువంటి ఫలం లభిస్తుంది. ఎవరు ఏ కోరికతో సేవిస్తే, ఏ సంకల్పాలతో సిద్ధిని పొందుటకై అక్కడ సాధన చేస్తే అవన్నీ కూడా సకాలంలో సిద్ధిస్తాయి. ఆ కొండ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం, ఆ క్షేత్ర ప్రాధాన్యం అంత అద్వితీయంగా ఉంటుంది. శ్రీనివాసస్య సేవార్థం యో వా కో వా వ్రజీద్యపి తస్యైవ వంశజాః సర్వే ముక్తా ఏవ న సంశయః. యాని క్షేత్రాణి పుణ్యాని తీర్థాన్యాయతనాని చ తాని సర్వాణి సేవంతే శ్రీనివాసం జగన్మయం అని హరివంశంలో చెప్పినట్లుగా శ్రీనివాసుని సేవించిన భక్తుని వంశంలో వారందరూ కూడా ముక్తికి అర్హులవుతారంట. సకల పుణ్యక్షేత్రాలు కూడా, సకల తీర్థరాజాలన్నీ కూడా శ్రీవేంకటాచలపతిలోనే ఉన్నాయి. అంటే శ్రీ స్వామిని సేవిస్తే అన్ని పుణ్యక్షేత్రాలను, తీర్థరాజాలను సేవించినట్లే.
కనుక శ్రీవేంకటాచల క్షేత్రం సకల పుణ్యప్రదం, సకల పాపహరం. శ్రీవేంకటేశ్వర స్వామి వలసి ఉన్న ఈ క్షేత్ర మహాత్మ్యం బ్రహ్మాదులకు కూడా సంపూర్ణంగా తెలుసుకోలేరు. ఎందుకు అంటే అలాంటి దివ్యమైనటువంటి కొండ అది ఈ కలియుగంలోనిదా అంటే కాదు. మరి ఎప్పటిది అంటే సనాతనమైనటువంటి ధర్మానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి మహిమలతో కూడినటువంటి ఒక క్షేత్రమే తిరుమల క్షేత్రము. అత్యద్భుతమైనటువంటి స్వామివారి యొక్క ప్రవరణను ఇందాక విన్నాం కదా. చక్కనైనటువంటి పుష్పమాలికా సమర్పణంలో వధూవరుల ప్రవరలు చెప్పడం ఆచారం. అయితే మహాసంకల్పం అనంతరం చెప్పేటటువంటి ప్రవరలో వధూవరుల కులగోత్రాదుల పరంపరలు చెప్పడం సంప్రదాయం. ప్రతి ప్రవర ముందు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్పడం పరిపాటి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరస బార్హస్పత్య భారద్వాజత్ర్యాశేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రాయ అచింత్యాద్భుత నిత్యయౌవన స్వభావ లావణ్య రత్నాకరాయ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్పడం పరిపాటి. కనుక ఆచారాలన్నీ కూడా ఎక్కడ నుంచి మొదలవుతూ ఉన్నాయి, దేనివల్ల మొదలవుతూ ఉన్నాయి, అసలు ఆచారం అంటే ఏంటి, ఆచారాన్ని ఎందుకు మనందరం కూడా ఆచరించాలి, ఎందుకు ఈ విధమైనటువంటి లక్షణాలతో మనం జీవించాలి, ఈ యొక్క నియమాలతో ఎందుకు జీవించాలి, మన జీవన అవస్థలన్నీ కూడా ఎందుకింత వైదిక ఆగమ శాస్త్రాలను అనుసరిస్తూ ఎందుకు మనం ప్రవర్తించాలి అని అంటే ఆత్మకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా వైదిక ఆచారాలతోనే ఉంటుంది. అంటే ఆత్మ యొక్క గమనము, ఆత్మ యొక్క నిర్దిష్టమైనటువంటి ఒక లక్షణము, అవన్నీ కూడా వేదాలన్నీ కూడా వాటిని నిర్వచించడానికి వీలుగానే ఉన్నాయి. కావున మనం వేద ధర్మాన్ని ఏమంటామంటే ఆత్మకు అభేద స్థితితో చూస్తామన్నమాట. అది మన సనాతన ధర్మం యొక్క ముఖ్య లక్షణం. కనుక వైదిక ఆచారాలతో చేసేటటువంటి ఏ కార్యమైనా అది కైంకర్యంగానే మారుతుంది. ఎందుకు అంటే వేదాలు ఆత్మకు ఒక అభేద స్థాయిలో ఉన్నాయి కనుక వేద ధర్మాన్ని అనుసరించడమే ఆత్మ యొక్క గమనాన్ని అన్వేషించడం, ఆత్మ యొక్క స్థితిని కనుగొనడం అవుతుందన్నమాట. కనుకనే సాక్షాత్తు రామచంద్రుడు, సాక్షాత్తు శ్రీకృష్ణుడే వేదాన్ని గురుముఖంగా నేర్చుకున్నటువంటి, పఠించినటువంటి ఆ విధానాలను మనం గమనించవచ్చు. కాబట్టి వేద ధర్మం అన్నింటికంటే గొప్పది. కాబట్టి వైదిక ఉపచారాలతోటే స్వర్ణసింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ నేడు కళ్యాణ చక్రవర్తిగా ఈరోజు ఆర్జిత కళ్యాణోత్సవంలో పాల్గొంటున్నటువంటి వారు, నేరుగా పాల్గొంటూ ఉన్నటువంటి వారందరూ కూడా చక్కగా తిలకించేటట్లుగా స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానముల వారు కలిగించినటువంటి ఈ ప్రసార మాధ్యమం ద్వారా ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షించేటటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి ఈ యొక్క అవకాశాన్ని కూడా మనం సద్వినియోగపరుచుకుంటూ ఉన్నాం ఈరోజు. కనుక 17 సంవత్సరాల నుంచి అత్యద్భుతంగా ఈ యొక్క ప్రసార మాధ్యమం ఎంతో విజయోత్సాహంగా ముందుకు నడవడం అనేది అది స్వామివారి యొక్క సంకల్పమే. అలాంటి సంకల్పంలో ఇప్పుడు దివ్యమైనటువంటి కైంకర్యాలన్నీ కూడా మనం దర్శించగలుగుతూ ఉన్నాం. అందులో భాగంగానే కళ్యాణోత్సవాన్ని తిలకిస్తూ ఇప్పుడు మనం మాంగళ్య ధారణ ముహూర్తాన్ని అత్యద్భుతమైనటువంటి భక్తి విశేషాలతో దర్శిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ప్రజాపతి సోమకం రాజానముసృజత మంత్రజో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాన సుభగే వంజీవ శరదాం సదా శ్రీదేవ్యే నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి సోమకం రాజానముసృజత మంత్రజో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే
सञ्जीवजनदां तदा भूदेव्ये नमः माङ्गल्यधारणं करोमि माङ्गल्यधारणमुहूर्तस्सु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभगुं शुभम् ज्ञातजो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् नम तुभ्युञ्जतं वदना तदग्निर्नमन्यतां यन्नाद्रवप्रोदेज्ञो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातजो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्जतं वदनात् तदग्निर्नमन्यतां येन्नाद्रवप्रोदेज्ञो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातजो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्सुवस्वाहा अददेन्व मुक्तस्थानमदेन्व मुक्तस्थाः
सरस्वतेन्वमग्गुस्ताः देवतविदप्रासामेः प्राणानां समदितो श्री श्रीनिवासस्वामिनः वैवागोत्सकर्मा गोपासनाख्यो सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णुं होष्येति तेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतविदप्रसव ओं मतो देवावन्तनो यदा विट्टर्विदक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विट्टर्विदक्रमे त्रयधानतरेवतं समो नमस्कभागं श्रे स्वाहा त्रीणि पदाविदक्रमे विष्टर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णाकर्माणि पुष्कतयतो व्रतानि पुष्पसे इन्द्रस्य युज्यसुखा स्वाहा तद्विष्णो परमं पदकं तदा पश्यन्ति शौर्यः दिवे वदक्षरान्त तग्गु स्वाहा तद्विप्रासो पञ्चमो जागृभागं दशकमिन्दते विष्णार्यत् परमं पदग्गु स्वाहा ओं भो स्वाहा भुवस्वाहा सुवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अतिथेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः देवतविदप्रासामेः प्राणानां सुमदितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्मा गोपासनाख्यो उपरिट्टादन्तो होमं करिष्ये अतिथेन मन्यस्मा नमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवतविदप्रसुमा हृदस्य कर्मणोत्तरेण च विद्वान्योनिमिहाकरम् अग्नेश्वर सुट्टकुट् विद्वान् सर्वज्ञ सुगतं करोतु स्वाहा अग्नये सुट्टहृदावदेनां कामानकुन्तमते त्रये स्वाहा अग्नये स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा श्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतमुष्पये स्वाहा अग्नये सुट्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्मात्माबोधग्निस्तत्पुनरागा जातवेदाविचर्षे स्वाहा पुनरग्निश्चक्रदात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मे स्वायुवाचक्रादच्चमक्षा स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा वेषधृत्यै स्वाहा निष्कृत्यै स्वाहा तौराद्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा एदोष्येति ते महि स्वाहा समिदसे तेजोसे तेजोमयदे स्वाहा यमस्य ते मृत्योर्मोबाय स्वाहा सोमस्य ते चित्तं मे बाय स्वाहा वाजोर्दे महे प्राणान्मे बाय स्वाहा ब्रह्मणो दे मे बुद्धिं मे बाय स्वाहा सप्तते अग्ने समिद सप्तदिप्मा सप्तऋषय सप्तधाम प्रियाणि सप्तहोत्रा तत्पदात्मा जन्तु तप्तयोनिर्रात्मनस्मा कृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदर्भुक्तः स्वाहा जौर्भुक्तः स्वाहा अग्निर्जेर्णं वेदिर्जेर्णं जौर्जेर्णं पृथिवे जेर्णं मोषवस्त्रसेवजेर्णः स्वाहा ऋतदान विद्मानट्टप्रदेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यजेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निसृप्यतो वेदसृप्यतो ज्योतिसृप्यतो पृथ्वीसृप्यतो ब्रह्माद्या सृप्यन्ताम् अतिथेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविदप्रासामेः आवाहिकदेवताभ्योर्मिदाचिकपदार्थानमदिष्टापयामि शोभनार्थं पवित्रमस पवित्रं मे भोजा स्वाहा सर्वमस सर्वं मे भोजा स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षतमा मे श्रेष्ठा माध्यगन्तां पश्चिमतः परिधिमपनज सर्वजज्ञकृतं भवेत् अग्निर्भारतजोर्भूतिः त्रयाजुषं जमदग्ने कश्यपश्चत्रयाजुषं यद्देवानां त्रयाजुषं तन्मे अस्त्रयाजुषं दीर्घायुत्वा च बला च सदा च सदं च वक्षसे त्रयाजुषं आपोदिष्टामयोपवस्थानवोर्जेतदातना महेरणा जचक्षुषे यो वस्य वदमोरधस्तस्य बाधगतेनः उषधेरिव मातरः तस्मा अरङ्गमामभो यस्य क्षजागिजन्मद आपो जनयदाचनः
कर्महेनं क्रियाहेनं भक्तहेनं कृतासनात् कृतन्तमजादेव परिपूर्णस्मदस्तु वै प्रायश्चित्तनिशेषाणु होमकर्माण्यमानवै तानि शेषानि शेषेण श्रीकृष्णास्मरणं पदं कायेन वाचा मनसेन्द्रियः वा बुद्धात्मना वा प्रकृते स्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखमदास्तानप्रतित्यामुखां शोभनार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः गुलोपहार निवेदयामि आद्योपहार आद्योपहारं समर्पयामि ब्रह्मार्पितमस्तु सर्वं श्री भुवनीला समेत श्री श्रीनिवासार्पितमस्तु। ఓం నమో వెంకటేశాయ కార్యక్రమంలో అత్యద్భుతమైనటువంటి లాజహోమం తరువాత పూర్ణాహుతి అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని మనం తిలకించాము. అంతేకాక ప్రత్యేకమైనటువంటి ఆర్భాటాలతో ప్రత్యేకమైనటువంటి వైభవాలతో ప్రత్యేకమైనటువంటి దివ్యమైనటువంటి దైవ కైంకర్యాలతో మనం ఇప్పుడు ఈ యొక్క కైంకర్యాలను తిలకిస్తూ ఉన్నాం. ఇప్పుడు వారుణం ఆయనం అనేటటువంటి ప్రక్రియను తిలకిస్తూ ఉన్నాం. అత్యద్భుతమైనటువంటి జీవాత్మ పరమాత్మలకు మధ్య ఉండేటటువంటి సత్సంబంధాన్ని ఏ విధంగా తెలియజేసేటటువంటి ప్రక్రియలు అంటే ఈ కళ్యాణోత్సవంలో అన్ని రకాల రుచులను మనం దర్శించవచ్చు. అంటే ఆత్మకు అంటిపెట్టుకొని ఉండేటటువంటి అన్ని రకాల కైంకర్యాలను మనం దర్శించవచ్చు అని అర్థం. కనుక అలాంటి వాటిల్లో వారుణమాయనం అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని కూడా మనం తిలకించాం. ఇప్పుడు సభక్తిపూర్వకంగా కళ్యాణ మాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. అంతేగాక చక్కనైనటువంటి ఆ టీవీ రాజసం అనేటటువంటిది స్వామివారికే చెల్లును అన్నట్లుగా స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి ఆ మాలను అయ్యవారి మెడలో నుంచి శ్రీలక్ష్మి అమ్మవారికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు సభక్తిపూర్వకంగా. అదేవిధంగా అమ్మవారు అలంకరించబడినటువంటి ఆ మాలను కంఠసీమ నుంచి తీసి స్వామివారికి మళ్ళీ సభక్తిపూర్వకంగా సమర్పిస్తూ ఉన్నారు. అంతేగాక అయ్యవారు ధరించినటువంటి లోకాలనే శాసించేటటువంటి పరమాత్మ ధరించినటువంటి ఆ మాలను ఇప్పుడు భూదేవి అమ్మవారికి కూడా సభక్తిపూర్వకంగా సమర్పిస్తూ ఉన్నారు రకరకాల పుష్ప విశేషాదులతో కూడినటువంటి దివ్యమైనటువంటి మాలను. అంతేగాక భక్తులందరూ కూడా ఆ మాలగా మారి పరమాత్మకు ఏ విధంగా అంటిపెట్టుకొని ఉండాలో పరమాత్మను ఏ విధంగా అలంకరించాలో అసలైనటువంటి మనస్సు పవిత్రమైనటువంటి మనస్సు కంటే గొప్ప ద్రవ్యమును ఈ సృష్టిలో మనం చూడలేము అనే సమాచారానికి సంకేతంగానే ఈ కైంకర్యాలన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు భూదేవి అమ్మవారు ధరించినటువంటి మాలను ఇప్పుడు శ్రీవారు కూడా ధరిస్తూ ఉన్నారు. దీనిని కళ్యాణమాల పరివర్తనం అంటారు. అదేవిధంగా ఈరోజు ఆర్జిత ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటూ ఉన్నటువంటి భక్తాదులందరూ కూడా ఎంతో విశేషవంతమైనటువంటి ఉత్సాహంతో కనిపిస్తూ ఉన్నారు కదా. ఆ ఉత్సాహమే పరమ ఔషధము. భక్తికి ఉత్సాహమే పరమ ఔషధము అని వేదాంతాలు చెబుతూ ఉన్నాయి. కనుక ఈ వాహకంగా పనిచేసేటటువంటి భక్తి అంతా కూడా పరమాత్మను జీవునికి అభేద స్థితిని చూపించేదానికే మనకు గోచరిస్తూ ఉంటుంది. కనుక ఇప్పుడు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అక్షతలు అంటే క్షతము కానిది అంటే విరిగిపడనటువంటి అక్షతలను తీసుకొని పసుపుతో కూర్చబడినటువంటి పసుపుతో కలపబడినటువంటి ఆ అక్షతలను
అయ్యవారికి అమ్మవార్లకు ఇరుదేవేరులకు కూడా ఇప్పుడు అక్షతారోహణ చేస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే